ప్రభుత్వం 2024లో చేపట్టినటువంటి డిఎస్సి నియామకాల్లో ముఖ్యంగా ప్రత్యేక విద్యాబోధకులైనటువంటి అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రజనీష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం కూడా మరి 100% కూడా ఈ ప్రత్యేక బీఎడ్ చేసినటువంటి కోర్సు చేసినటువంటి విద్యాబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియామకాలను 100% రిక్రూట్మెంట్తో నియామకాలు చేపట్టాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వాళ్ళను 30% మాత్రమే నియామకం చేపట్టి 70% ప్రమోషన్ల రూపంలో చేసి వారికి అన్యాయం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే 2024 డిఎస్సిలో నష్టపోయినటువంటి ప్రత్యేక బీఎడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఉద్యోగ నియామకాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి కూడా లేడు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా మా వికలాంగుల సోదరులు, ఎందుకంటే ఇందులో వికలాంగుల అభ్యర్థులు కూడా ఉన్నారు, మాకు పిఎస్సీ రిజర్వేషన్తో పాటు ఇక్కడ స్పెషల్ బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు కాబట్టి సీతక్క గారి దృష్టి తీసుకెళ్లారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. ఎవరి దగ్గర తీసుకెళ్లినా అది కేవలం దుదిల్ల శ్రీధర్బాబు గారి దృష్టికి కూడా, శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి దుదిల్ల శ్రీధర్బాబు గారి దృష్టికి కూడా మా వికలాంగుల సోదరులు తీసుకువెళ్ళినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకాల పట్ల కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. దయచేసి సుప్రీంకోర్టు చట్టం యొక్క నిబంధనలకు ఎవరైనా మరి అనుగుణంగా పనిచేయాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుసరించి 100% రిక్రూట్మెంట్తోని ఈ యొక్క స్పెషల్ బీఎడ్ అభ్యర్థులను నియామకం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఆ దిశగా కనుక కృషి చేయకుంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలైనటువంటి సూర్యవంశి సుజాత గారి నేతృత్వంలో గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత దళిత పీడిత వర్గాల ఆశాజ్యోతి గుండెదబ్బు పిల్లల ఆశా కిరణం ఇలా ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత అయినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.